అందరికీ నమస్కారము. బాల వ్యాకరణము క్రియా పరిచ్ఛేదంలో ఉన్నాం. బాల వ్యాకరణంలోని అన్నింటికన్నా పెద్ద పరిచ్ఛేదము క్రియా పరిచ్ఛేదము. ఇందులో 124 సూత్రాలు ఉంటాయి. మొదటి సూత్రము ధాతువునకు. ధాతువు అంటే క్రియ యొక్క మూల రూపం. ధాతువునకు అని చెప్పినటువంటి ఈ సూత్రము అధికార సూత్రము. అంటే దీని తర్వాత వచ్చే 123 సూత్రాలు అన్నింటికీ కూడా దీన్ని అన్వయించుకొని మనం అర్థం చేసుకోవాలి. రెండవ సూత్రం వర్తమానమును లట్టగు అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ధాతువునకు వర్తమానమున లట్టగు, ధాతువునకు భూతంబున లిట్టగు, ధాతువునకు బావిని లుట్టగు అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. అందుకే దీన్ని అధికార సూత్రం అని చెప్పడం జరిగింది. అంటే అన్ని సూత్రాలకు కూడా ఇది అన్వయించడం అనేటువంటిది జరుగుతుంది. ధాతువునకు అంటే క్రియ యొక్క మూల రూపానికి అని అర్థం చేసుకోవాలి. తర్వాత రెండవది వర్తమానమున లట్టగు. వర్తమానమున లట్టు. వర్తమానము అంటే జరుగుతున్నటువంటి కాలం. ఈ జరుగుతున్నటువంటి కాలానికి లట్ ప్రత్యయం అవుతుంది అంటున్నాడు. అంటే అనంతర సూత్రాల్లో వర్తమానం అని చెప్పడానికి బదులుగా లట్టు అని చెప్పడం జరుగుతుంది. అలాగే భూతంబున లిట్టగు. భూతము అంటే జరిగిపోయినటువంటి కాలాన్ని భూతకాలం అంటున్నాం, దానికి లిట్ వర్ణకం చేరుతుంది. భావిని లుట్టగు. భవిష్యత్తు కాలంలో జరగబోయేటువంటి కాలానికి సంబంధించి లుట్ వర్ణకం చేరుతుంది. ఉదాహరణకి వండు అనేటువంటిది ధాతువు. వండు అనేటువంటిది ధాతువు. వండు అనేటువంటి ధాతువుకు వర్తమాన కాల రూపం ఏంటి? జరుగుతున్న రూపం. వండుచున్నాడు, జరుగుతున్నటువంటి రూపం. భూతకాలానికి జరిగిపోయింది, అది వండెను. భవిష్యత్తుకు సంబంధించి వండగలడు, వండగలడు. వండు ధాతువు, వండుచున్నాడు వర్తమానము, వండెను భూతము, వండగలడు అనేటువంటిది భవిష్యత్తుకు సంబంధించినటువంటి రూపము. అలా ధాతువునకు వర్తమానమున లట్టగు, భూతంబున లిట్టగు, భావిని లుట్టగు. ధాతువుకు క్రియ యొక్క మూల రూపమైనటువంటి ధాతువుకు వర్తమాన కాలాన్ని సూచించినప్పుడు వండుచున్నాడు, భూతకాలంలో వండెను, భావిని వండగలడు. ఈ లట్టు, లిట్టు, లుట్టు అనేటువంటి ప్రత్యయాలు ఈ కాలాలకు అన్వయించుకొని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే అనంతర సూత్రాల్లో వర్తమానము బదులుగా లట్ అని చెప్తాము, భూతంబు అన్నప్పుడు లిట్ అని చెప్తాము, భావిని అన్నప్పుడు లుట్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే తద్ధర్మార్థాదులందు లాట్టగు. తద్ధర్మార్థులు అంటే తద్ధర్మము, తచ్చీలము, సంప్రశ్నము, బావి, ఇవన్నీ కూడా తద్ధర్మార్థాదులు. ఈ తద్ధర్మార్థాదులన్నింటికి లాట్ వర్ణకం చేరుతుంది. వండును అనేటువంటిది తద్ధర్మార్థక రూపము. అలాగే ఆశిస్సు, శాపము, సంప్రార్థనము ఈ విధులకు లూట్ వర్ణకం అవుతుంది. వ్యతిరేకమున లై అనేటువంటి వర్ణకం చేరుతుంది, అనేటువంటి ప్రత్యయము అవుతుంది. ఈ లాట్టు, లూట్టు, లై అనేటువంటి ఈ మూడు కూడా చిన్నేశ్వరి కల్పించినటువంటి కొత్త ప్రత్యయాలు. వర్తమానము, భూతము, భవిష్యత్తులో వచ్చేటువంటి లట్టు, లిట్టు, లుట్టు అనేటువంటి గత వ్యాకరణాలను అనుసరించి చిన్నేశ్వరి ఏర్పాటు చేయగా, తద్ధర్మార్థాదులందు లాట్టు, ఆశిస్సు, శాప, సంప్రార్థన విధులందు లూట్టు, వ్యతిరేకమున లై అనేటువంటి ఈ మూడు లకారాలు, ఈ మూడు లడ్వర్ణకాలు కూడా చిన్నేశ్వరి గారు కొత్తగా కల్పించినటువంటివి. ఇలా ఈ మొదటి 7 సూత్రాల్లో ధాతువునకు అనేది అధికార సూత్రము, అన్నింటికి సంబంధించింది అనే అర్థంలో వర్తమానంబున లట్టు, భూతంబున లిట్టు, భావిని లొట్టు, అలాగే తద్ధర్మార్థాదులందు లాట్టు, ఆశిస్సు, శాప, సంప్రార్థన విధులందు లూట్టు, వ్యతిరేకంబున లై. ఈ 6 లట్టు, లిట్టు, లొట్టు, లాట్టు, లూట్టు, లై అనేటువంటి ప్రత్యయాలను మనం అనంతర సూత్రాల్లో తర్వాత చెప్పుకోబోయేటువంటి సూత్రాల్లో వర్తమాన కాలంలో ఫలానా ధాతువుకి ఇది జరుగుతుందని చెప్పడానికి బదులుగా లుట్టునకు, వర్తమానంబున అంటే లట్టునకు అనేటువంటి రూపం అక్కడ చెప్తుంది. లట్టునకు ఇది జరుగుతుంది, లిట్టునకు ఇది జరుగుతుంది. అంటే వర్తమానము, భూతము, భావిని ఈ పదాలు ఉపయోగించడానికి బదులుగా మనకు అనంతర సూత్రాల్లో ఈ పద ప్రయోగమే ఉంటుంది. కాబట్టి ముందటి సూత్రాల్లో వర్తమానం లట్టు, భూతంబున లిట్టు, భావిని లుట్టు అనేటువంటి ప్రత్యయాల గురించి చెప్పడం జరిగింది. లకారంబునకు డొంగురు, ఊరు, నుంగగు. లకారంబునకు, లకారము అంటే వర్తమాన కాలంలో వచ్చేటువంటి లట్టు, భూతకాలంలో వచ్చేటువంటి లిట్టు, భవిష్యత్తు కాలంలో వచ్చేటువంటి లుట్టు. వీటితో పాటుగా ఆశిస్, శాప, సంప్రార్థనంలో వచ్చేటువంటి లాట్టు, తద్ధర్మార్థాదులంలో వచ్చేటువంటి లాట్టు, ఆశిస్, శాప, సంప్రార్థనలో వచ్చేటువంటి లూట్టు, వ్యతిరేకంలో వచ్చేటువంటి లై. ఈ 6 వర్ణకాలు లకారము అని గ్రహించాలి. లట్టు, లిట్టు, లుట్టు, లాట్టు, లూట్టు, లై. ఇంతకు ముందు సూత్రాల్లో చెప్పుకున్నటువంటి
ఈ 6 లకారమునకు డుంగ్రు ఊరు నుముంగగు. డుంగ్రు ఊరు నుముంగగు. డుంగ్ రు వు రు ను ముంగు. డుంగ్రు ఊరు ను ముంగు అగు అనేటువంటి ఈ 6 ప్రత్యయాలు చేరతాయి అని. లకారానికి అంటే ఈ 6 రకాల లకారాలకు ఈ 6 రకాల ప్రత్యయాలు చేరతాయి. ఇక్కడ ప్రత్యాహారం గురించి ఒకటి మనం చూసుకోవాలి. డుంగ్ అన్నప్పుడు డుంగ్ అన్నప్పుడు డుంగ్ నుండి ముంగ్ వరకు మొత్తంలో మొదటి అక్షరాన్ని చివరి అక్షరాన్ని తీసుకొని మనం డుంగ్ అని ప్రత్యాహారం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎక్కడైనా డుంగ్ అనేటువంటి చెప్పినప్పుడు ఇవన్నీ అవుతాయి అనేది అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి రుంగ్ అన్నప్పుడు రూ నుండి ముంగ్ వరకు, ముయ్ అంటున్నాం కదా, ఈ ముయ్ వరకు, రూ నుండి ముయ్ వరకు అనేటువంటి అర్థంలో మనము తీసుకోవాలి. అలాగే ముయ్ అన్నప్పుడు ఊ నుండి ఉంగ్ వరకు, నుయ్ అన్నప్పుడు ను నుండి ఉంగ్ వరకు. అంటే ప్రత్యాహారం అంటే మొదటి అక్షరము చివరి అక్షరము. మనము సంజ్ఞా పరిచయంలో మొట్టమొదటి సూత్రాల్లో అచ్చు హల్ అనేటువంటి ఎలా ఏర్పడ్డాయి మహేశ్వర సూత్రాల నుండి తెలుసుకున్నాం. అంటే మొదటి అక్షరము చివరి అక్షరం. ఉదాహరణకు గజర్దబలను జబగడ దశ్ అనేటువంటి మహేశ్వర సూత్రం. ఇందులో గజడదవలు ఉన్నాయి. ప్రతిసారి గజడదవలు అని చెప్పడానికి బదులుగా దీనికి ఒక ప్రత్యాహారం ఏర్పాటు చేసి మొదటి అక్షరం జ, చివరి అక్షరం షు, జష్ అంటే జబగడ దశ్ అని మనం అర్థం చేసుకోవాలి. జష్ అంటే జబగడ దశ్ అని అర్థం చేసుకోవాలి. అంటే జష్ అనేది ఒక ప్రత్యాహారం, జా నుండి షు వరకు మధ్యలో ఉండేటువంటి అక్షరాలు అన్ని అని. అలాగే ఇక్కడ డుయ్ అంటే డు రు ఊ రు ను ముయ్ అనేటువంటి అర్థాలు. అలాగే రుంగ్ అంటే రు ఊ రు ను ముయ్ అనే అర్థాలు. ముయ్ అంటే ఊరు నూము అనే అర్థాలు. నుయ్ అంటే నూము అనేటువంటి అర్థాన్ని మనం ఆ ప్రత్యయాలు అనేటువంటి అర్థాన్ని తీసుకోవాలి. ఆ విధంగా లకారంబునకు డుంగ్రు ఊరు నుముంగగు. లకారమైనటువంటి లట్టు లిట్టు రుట్టు లాట్టు లుట్టు లై అనేటువంటి ఈ లకారాలకు డుంగు రు ఊ రు ను ముంగ్ అనేటువంటి ఈ ప్రత్యయాలన్నీ కూడా చేరుతాయి. ప్రత్యాహారం గురించి డుంగ్ అంటే డుయ్ నుండి ఇంగ్ వరకు మొత్తము అనే అర్థం. అంటే మొదటి అక్షరం చివరి అక్షరం గురించి చెప్తాడు. మధ్యలో ఉండేటువంటి ప్రత్యయాలన్నీ అనేటువంటి అర్థాన్ని మనము గ్రహించాలి. అలా లకారానికి ఈ ప్రత్యయాలు చేరుతాయి. వెంటనే 9వ సూత్రంలో అందు వరుస రెండేసి ప్రథమ మధ్యమ ఉత్తమంబులు అనంబడు. అందులో వరుస రెండేసి ప్రథమ మధ్యమ ఉత్తమంబులు అనంబడు. వరుస రెండు, వరుసగా రెండు అన్నాడు. వరుస రెండు అంటే డుంగ్రు వు రు ను ము. ఇవి మొదటిది ప్రథమ అవుతుంది, రెండవది మధ్యమ అవుతుంది, మూడవది ఉత్తమ అవుతుంది. అంటే ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ప్రథమ పురుష వాడు వారు, ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్పేది వాడు వారు. మధ్యమ పురుష ఎదుటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు నీవు మీరు. ఉత్తమ పురుష తన గురించి తాను చెప్పుకునేటప్పుడు నేను మేము. ఇక్కడ డూరు ఊరు నూము అనేటువంటి ప్రత్యయాలు ఉన్నాయి. అందు వరుస రెండేసి ప్రథమ మధ్యమ ఉత్తమంబుల నంబడు. మొదటి రెండు ప్రథమ, తర్వాత రెండు మధ్యమ, తర్వాత రెండు ఉత్తమ పురుష ప్రత్యయాలుగా మనము గ్రహించాలి. వానిలో రుములు బహువచనంబులు, పెరలు ఏకవచనంబులు. వానిలో రూములు బహువచనంబులు, పెరలు ఏకవచనంబులు. రూములు రు రు ము, వారు మీరు మేము, ఇవి బహువచన రూపాలు కదా. వారు మీరు మేము అనేటువంటి బహువచనాలు కాబట్టి రు ము అనేటువంటివి ఏమో బహువచన రూపాలుగా. పెరలు ఏకవచనాలు. పెరలు అంటే డుంగ్ వు ను, వాడు నీవు నేను ఏకవచన రూపాలు. రుములు బహువచనాలు, డువును అనేటువంటివి ఏకవచన ప్రత్యయాలుగా మనం గ్రహించాలి. వానిలో రుములు బహువచనంబులు, పెరలు ఏకవచనములు. పెరలు అంటే మిగిలినవి ఏకవచన ప్రత్యయాలు. రుము బహువచన ప్రత్యయాలు, మిగిలినవి ఏకవచన ప్రత్యయాలు. నామ యుష్మత్ అస్మదార్థంబులందు ప్రథమ మధ్యమ ఉత్తమంబులగు. యుష్మత్ అస్మత్. యుష్మత్ నీవు, అస్మత్ నేను. నామము పదము, వాడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి అర్థంలో. నామ యుష్మత్ అస్మదర్థంబులందు
ప్రథమ మధ్యమ ఉత్తమంబులగు. నామమేమో ప్రథమ అవుతుంది, యుష్మత్ నీవు మధ్యమ అవుతుంది, అస్మత్ నేను ఉత్తమ అవుతుంది. తానుత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ మనం బాగా గుర్తుంచుకునేది. తన గురించి తాను చెప్పుకునేది అస్మత్, తన గురించి తాను చెప్పుకునేటువంటి పదాలని ఉత్తమ పురుష అంటున్నాం. ఎదుటి వాడితో నీవు మీరు అంటున్నాం కదా బిడ్డ, అది మధ్యమ పురుష. ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి వాడు వారు అని చెప్తున్నాము, అది ప్రథమ పురుష. ఈ విధంగా ఈ 4 సూత్రాలు పరస్పరం సంబంధం కలిగినటువంటి సూత్రాలు. లకారంభునకు డుంగ్రు ఊరు నుముంగగు. లకారంభు అంటే లిట్టు లట్టు మొదలైనటువంటి లకారానికి డుంగ్ రు ఊరు ను ముంగ అనేటువంటి ప్రత్యయాలు చేరుతాయి. ఇక్కడ ప్రత్యాహారంగా డుయ్ అంటే డో నుండి ముంగ్ వరకు అని, రుయ్ అంటే రో నుండి ముంగ్ వరకు, ఉయ్ అంటే ఓ నుండి ముంగ్ వరకు అనేటువంటి ప్రత్యాహారాన్ని మనము గ్రహించుకోవాలి. అందు వరుస రెండేసి ప్రథమ మధ్యమ ఉత్తమములండు. డూరు అనేటువంటి ప్రథమకు చేరుతాయి, ఊరు మధ్యమ పురుషకు, నూము అనేటువంటి ఉత్తమ పురుషకు చేరుతాయి. వానిలో రుములు బహువచనంబులు, పెరలు ఏకవచనంబులు. రు రు ము ఇవి 3 కూడా ఇక్కడ 2 రూలే చెప్పాడు కాబట్టి రూము అనేటువంటి ప్రత్యయాలు బహువచన ప్రత్యయాలుగాను, డుమ్ వు ను అనేటువంటి ప్రత్యయాలు ఏకవచన ప్రత్యయాలుగా గ్రహించాలి. నామ యుష్మత్ అస్మత్ అర్థంబులందు ప్రథమ మధ్యమ ఉత్తమంబులు అగు. నామము ప్రథమ అవుతుంది, ఉష్మత్ నీవు మధ్యమ అవుతుంది, అస్మత్ నేను ప్రథమ పురుషగా మనము గ్రహించాలి. అంటే ఇవి ప్రాథమిక అంశాలు. ఇక్కడి వరకు కూడా మనకు 11వ సూత్రం వరకు, మొదటి నుండి 11వ సూత్రం వరకు క్రియాపరిచ్ఛేదాన్ని అర్థం చేసుకోవడానికి మొట్టమొదటి ప్రాథమిక సూత్రాలు. వర్తమానం ఏంటి, భవిష్యత్ ఏంటి, భూతం ఏంటి, ఆశిష్టాప సంప్రార్థనం ఏంటి, వ్యతిరేకం ఏంటి, తద్ధర్మార్థకం ఏంటి, వాటికి ఏ వర్ణకాలు చేరుతున్నాయి, వాటికి లిట్టు లట్టు రాట్టు అవి ఏంటి, దేనికి ఏంటి సంబంధం. అలాగే డుంగ్రు డుయ్ అంటే ఆ ప్రత్యాహారానికి అర్థం ఏంటి, ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకుంటే ప్రత్యాహారం అంటున్నాము, ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష ఏంటి. అలాగే ఏకవచనానికి ఏ విభక్తి ప్రత్యయాలు, బహువచనానికి ఏ విభక్తి ప్రత్యయాలు అనేటువంటివి 11వ సూత్రం వరకు నేర్చుకోవడం జరిగింది. లకారంభునకు డుంగ్రు ఊరు నుముంగగు. అందు వరుస రెండేసి ప్రథమ మధ్యమ ఉత్తమములగు. డూరు ప్రథమ, ఊరు మధ్యమ, నోము ఉత్తమ పురుష. వాళ్ళలో రూమూలు రు రు మూలు బహువచనాలు, మిగతావి డు ఊ నూలు ఏకవచనాలు. నామము ప్రథమ పురుష, యుష్మత్ నీవు మధ్యమ పురుష, అస్మత్ నేను ఉత్తమ పురుష అనేటువంటి అర్థాన్ని మనము తీసుకోవాలి. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది ప్రత్యాహారము. డుయ్ అంటే డో నుండి ముయ్ వరకు, రుయ్ అంటే రో నుండి ముయ్ వరకు, ఉయ్ అంటే ఓ నుండి ముయ్ వరకు. ప్రత్యాహారం అంటే మొదటి అక్షరము చివరి అక్షరం కలిపి ఏర్పడ్డటువంటి పదం. ఆ పదానికి ఆ మధ్యలో ఉన్నవన్నీ అనేటువంటి అర్థాన్ని మనము గ్రహించాలి. ఎందుకంటే అనంతర సూత్రాల్లో ప్రతిసారి డుంగ్రు ఊరు నుంగ అని చెప్పాడు, డున్యా అని చెప్తాడు. అంటే డు నుండి ఈ వరకు, రుయ్ అని చెప్పినప్పుడు రూ నుండి ఈ వరకు. అంతేగాని రూ ఊరును మూను ముయ్ అనేటువంటిది ప్రతిసారి చెప్పడానికి బదులుగా ప్రత్యాహారంతో చెప్పడం అనేటువంటి అనంతర సూత్రాల్లో మనకు కనిపిస్తుంది. అమహదర్దంబునందు డుంగ్రులకు దువులగు ఉన్నానుబంధంబు మీద దివ్యగు. అమహదర్ధములకు మనకు గత సూత్రాల్లో మహద్వాచకము, అమహద్వాచకము, మహదీవాచకాల గురించి నేర్చుకున్నాము. చిన్నేశ్వరి అమహత్తులు మహత్తులు అనే పేర్కొనడం జరిగింది. అంటే పుంలింగాలు అన్ని కూడా మహద్వాచకాలు, స్త్రీలింగాలన్నీ మహతీవాచకాలు. స్త్రీ పుంలింగాలు కాకుండా మిగిలినటువంటి నపుంసక లింగాలని అమహత్తులుగా మనము పేర్కొన్నాం. అయితే అమహదర్ధంబునందు డుంగ్రులకు దువులగు. అమహదర్థంలో అమహద్వాచకాన్ని సూచించేటువంటి అర్థంలో డుంగ్రులకు, డుంగ్రు అంటే అర్థం ఏంటి మనకు, డుంగ్ రు అని అర్థం. డుంగ్రు అంటే డుంగ్ రు, మొదటి సంబంధించినటువంటి డుంగ్ రు అనేటువంటి ఇవి. అమహదర్థంబునందు డుంగ్రులకు దువులకు, వీటి స్థానంలో డుంగ్ స్థానంలో దు అవుతుంది, రు స్థానంలో ఉ అవుతుంది. డుంగ్రులకు దువులకు అని చెప్తున్నాడు. ఉదాహరణకి వండు అనేటువంటి ధాతువు, వండు అనేటువంటి ధాతువు, దీనికి మనం మహద్వాచకంలో చెప్పినప్పుడు వండగలడు, భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి క్రియారూపాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే వండగలడు అనేటువంటి రూపం ఉంది. వండగలడు అనేటువంటిది మహద్వాచకానికి. అమహద్వాచకమున డుంగ్రులకు, డుంగ్ బదులుగా ఏం చేరుతుంది, దూ చేరుతుంది. డుంగ్ బదులుగా ఏం చేరుతుంది, దూ చేరుతుంది. అమహద్వాచకంలో ఏమవుతుంది అప్పుడు, ఇది వండగలదు. తిను అనే ధాతు ఉందనుకోండి, తినగలడు.
తినగలదు. భీముడు అన్నం తినగలడు. ఒక ఎద్దు అన్నం తినగలదు కదా. డు అనేటువంటిది మహద్వాచకం, దు అనేటువంటిది అమహద్వాచకం. ఒక ఎద్దు అనేటువంటి అమహద్వాచకం కాబట్టి ఎద్దు అన్నం తినగలదు, వండగలదు, ఇవన్నీ అమహత్తులకు సంబంధించి దు చేరుతుంది. రూకు బదులుగా తినే చూసుకుందాం. తినగలరు. పాండవులు భోజనం తినగలరు. పశువులు తినగలవు కదా. బహువచనం వచ్చినప్పుడు తినగలవు. ఏకవచనంలో ఉండేటువంటి డుంగుకు బదులుగా దు చేరుతుంది. బహువచనంలో ఉండేటువంటి రూ బదులుగా ఊ చేరుతుంది. దేనికి? అమహత్తులకు. ఇవేమో మహద్వాచకాలు, ఇవేమో అమహద్వాచకాలు. అమహద్వాచకాలకు అమహదర్థమునందు డుంగుకు బదులుగా దు వస్తుంది, రూ బదులుగా ఊ వస్తుంది అని చెప్తున్నాడు. డుంగులకు దువులకు, డు బదులుగా దు, రూ బదులుగా ఊ వస్తుంది. అలాగే ఉన్నానుబంధంబు మీది దివ్యగు. వర్తమాన కాలానికి చూసుకుందాం. ఇదే మహద్వాచకంలో తినుచున్నాడు, భీముడు తినుచున్నాడు, లేదా వాళ్ళంతా కూడా తినుచున్నారు. ఇక్కడ ఉన్నానుబంధం వచ్చింది. ఎలా వచ్చిందని మళ్ళీ అనంతర సూత్రాలు మనం తెలుసుకుంటాము. తినుచున్నాడు, తినుచున్నారు. ఏకవచనంగా తినుచున్నాడు, బహువచనంగా అయితే తినుచున్నారు. ఈ సూత్రం ప్రకారం ఉన్నానుబంధము మీద, ఉన్న అనుబంధము మీద తినుచున్నా ఇక్కడ ఉన్న అనేటువంటి అనుబంధం మీద వచ్చేటువంటి డుంగురులకు, డురులకు ది వి అవుతుంది. చూడండి, తినుచున్నది, తినుచున్నవి అనేటువంటి రూపం మనకి ఏర్పడుతుంది. తినుచున్నదు, తినుచున్నవు అనవు, తినుచున్నవి అంటాం, తినుచున్నది అంటాం. ఎద్దు గడ్డి తినుచున్నది, పశువులు గడ్డి తినుచున్నవి లేదా మేయుచున్నవి. అలాంటి రూపాల్లో ది వి అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అమహదర్థంబునందు డొంగురులకు దువులకు ఉన్నానుబంధంబు మీద దివియగు. అమహద్వాచకాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అమహద్వాచకాల్లో డుంగురులలో డుంగు ఏకవచనమైనటువంటి డుంగు ప్రత్యయానికి బదులుగా దు చేరుతుంది. బహువచన ప్రత్యయమైనటువంటి రుంగ్ ప్రత్యయానికి రూ ప్రత్యయానికి బదులుగా ఊ చేరుతుంది. తినగలడు, తినగలరు మహద్వాచక రూపాలు. వీటిలో డుంగ్ బదులుగా దు చేరి అమహద్వాచకాల్లో తినగలదు, తినగలవు అనే రూపాలు ఏర్పడతాయి. ఎద్దు తినగలదు, ఎద్దులు తినగలవు. ఒకవేళ ఉన్న అనుబంధం వచ్చినప్పుడు వర్తమాన కాలంలో ఉన్న అనేటువంటి అనుబంధం వస్తుంది, ఉన్న అనేటువంటి అనుబంధం వస్తుంది అనంతర సూత్రాల్లో. అలా ఉన్న అనుబంధం మీద వచ్చేటువంటి డుంగురులకు దివి అవుతుంది. తినుచు ఉన్న డు, తినుచున్నది, తినుచున్నారు, తినుచున్నవి. దివి అనేటువంటివి మనకు ఉన్న అనుబంధం మీద దువులకు బదులుగా దివి వస్తాయి. ఇలా అమహద్వాచకాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు డుంగురులకు బదులుగా దువులు అవుతాయి. ఉన్న అనుబంధం మీద దివి అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఏర్పడి వండగలదు, తినగలవు, అలాగే తినుచున్నది, తినుచున్నవి అనేటువంటి రూపాలు మనకు ఈ సూత్రం ద్వారా సాధించగలుగుతున్నాము. 13వ సూత్రము, ఉదంతంబునకు లట్టు పరంబగునప్పుడు ఉన్నానుబంధంబగు. మళ్ళీ మనము అధికార సూత్రాన్ని ప్రకారం ఇక్కడ నుండి ఏం తెలుసుకోవాలి? ధాతువునకు ఉదంతమునకు అంటే ధాతువు ఉదంతమైనప్పుడు లట్టు పరంపగునప్పుడు, లట్టు అంటే వర్తమానంబున లట్టు అన్నాడు అంటే వర్తమాన కాలంలో ఉన్నప్పుడు ఉన్న అనుబంధం బగు, ఉన్న అనేటువంటి పదము అనుప్రయుక్తం అవుతుంది. ధాతువు ఉదంతం కావాలి, ఉత్తు అంతంగా ఉండేటువంటి ధాతువు కావాలి. వండు అనేటువంటి ధాతువు, వండు అనేటువంటి ధాతువు ఉదంతంగా ఉన్నప్పుడు లట్టు పరమైనప్పుడు, వర్తమాన కాలం పరమైనప్పుడు, వర్తమాన కాలం గురించి చెప్పినప్పుడు దానికి ఉన్న అనుబంధం అవుతుంది. వండు ప్లస్ ఉన్న అవుతుంది, వండు ప్లస్ ఉన్న అవుతుంది. కాగా 14వ సూత్రము ఉన్న శబ్దం పరంబగునప్పుడు చువర్ణకంబగు. ధాతువుకు ఉన్న అనేటువంటి శబ్దం ఎక్కడైనా పరమైనప్పుడు చువర్ణకం అవుతుంది. అంటే చువర్ణకం బగు అన్నాడంటే ఎక్కడే అవుతుంది? చువర్ణకం ధాతువుకు చేరుతుంది. చేరి వండు ప్లస్ చు ప్లస్ ఉన్న అవుతుంది. వండు ప్లస్ చు ప్లస్ ఉన్న అవుతుంది. ఈ రెండు సూత్రాలు గమనించండి. ఉదంతమైన లట్టు ఉదంతంబునకు లట్టు పరంబగునప్పుడు ఉన్న అనుబంధంబగు. ధాతువు ఉదంతంగా ఉండి వర్తమాన కాలం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఉన్న అనేటువంటి పదము అనుప్రయుక్తంగా అవుతుంది. వండు అనేటువంటి ధాతువు అది వర్తమాన కాలం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఉన్న అనేటువంటి రూపం, ఉన్న అనేటువంటి పదం మనకి ఇక్కడ అనుప్రయుక్తం అయింది.
కాగా ఉన్న శబ్దం పరంబగునప్పుడు చువర్ణకం బగు. ఎప్పుడు ఉన్న శబ్దం ఎక్కడైతే పరమవుతుందో వెంటనే దానికంటే ముందు చువర్ణకం చేరుతుంది. చేరి వండుచు ప్లస్ ఉన్న అవుతుంది. వండుచు ప్లస్ ఉన్న అవుతుంది. కాగా దివీతరంబుల గుడ్డు పరంబగునప్పుడు ఉన్న అనుబంధంబునకు దీర్ఘంబగు. దివీతరంబులు మనకి ఇంతకు ముందు సూత్రంలో దివి చేరుతాయని చెప్పుకున్నాం. ఇంతకుముందు సూత్రంలో దువ్వులు అమహత్తులకు దువ్వులవుతాయి, ఉన్న అనుబంధంబు మీద దివి అవుతాయని చెప్పుకున్నాం. ఆ దివీతరంబులకు డుయ్ పరంబగునప్పుడు డుయ్ అంటే ఏమని అర్థం చేసుకోవాలి? డుంగ్ రు వు రు ను ముయ్. దివీతరంబగు డుంగ్ పరంబగునప్పుడు ఉన్న అనుబంధంబునకు దీర్ఘంబగు అన్నాడు. అంటే దివీతరంబగు దివి ఇంతకు ముందు అమహత్తులకు చేరేటువంటి తినుచున్నది తినుచున్నవి అనేటువంటి ఆ దివి అనేటువంటి రెండు ప్రత్యయాలు కాకుండా ఇతరమైనటువంటి డుయ్ డుయ్ అంటే డుంగ్ రు వు రు ను ముయ్ అని అర్థం చేసుకోవాలి. డుంగ్ అనేటువంటి ఇక్కడ ప్రత్యయం. ఈ డుయ్ పరంబగునప్పుడు ఉన్న అనుబంధంబునకు దీర్ఘంబగు. ఉన్న అనేటువంటి అనుబంధంగా అనుప్రయుక్తంగా వచ్చినటువంటి ఉన్న పదంలో ఉన్న అనేటువంటి పదానికి దీర్ఘం చేరుతుంది. ఎలా చేరుతుందో చూద్దాం. వండు ప్లస్ ఉన్న. వండు అనేటువంటి ఉదంతమైనటువంటి ధాతువు భవిష్యత్ వర్తమాన కాలం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఉన్న అనుబంధం వచ్చింది 13వ సూత్రం ప్రకారము. రాగా 14వ సూత్రం ప్రకారం ఉన్న శబ్దం పరంపగునప్పుడు చువర్ణకంబగు. కావున వండు ప్లస్ చు ప్లస్ ఉన్న అయింది. కాగా దీనికి డుంగ్ చేరింది అనుకోండి. డుంగ్ చేరింది. డుంగ్ చేరినప్పుడు వండు చు ప్లస్ ఉన్న ప్లస్ డుంగ్ అయింది. డుంగ్ కాగా ఈ సూత్రం ప్రకారం డుంగ్ పరంపగునప్పుడు ఉన్న అనుబంధమునకు దీర్ఘంబగు. ఉన్న అనేటువంటి పదంలో దీనికి ఏమవుతుంది? దీర్ఘం వస్తుంది. దీర్ఘం వచ్చి వండు చు ప్లస్ ఉన్నాడు అనేటువంటి రూపం అయి సంధి సూత్రాల ప్రకారం సంధి జరిగి వండుచున్నాడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. వండుచున్నాడు. అలాగే బహువచనంగా తీసుకుంటే వండుచున్నారు. ఇంకొకటి చూద్దాం. వండు ధాతువు ఉదంతము వర్తమాన కాలం గురించి చెప్తున్నప్పుడు ఉన్న అనేటువంటి అనుప్రయుక్తంగా వచ్చింది. ఉన్న అనేటువంటి పదం అనుప్రయుక్తంగా వచ్చింది. ఉన్న అనే పదం అనుప్రయుక్తంగా వచ్చినప్పుడు 14వ సూత్రం ప్రకారం చువర్ణకం అయి వండుచు ప్లస్ ఉన్న అయింది. అనంతరం ఈ సూత్రం ప్రకారం డుయ్ చేరినప్పుడు దివీతరంబులైనప్పుడు డుయ్ చేరినప్పుడు ఊ తీసుకుందాం. తీసుకుంటే ఉన్నకు దీర్ఘం వచ్చి వండుచు ప్లస్ ఉన్నావు సంధి జరిగి వండుచున్నావు అనే రూపము వండుచున్నారు అనే రూపం ఏర్పడుతుంది. అలాగే వండుచున్నాను వండుచున్నాము అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. వండుచున్నాడు వండుచున్నారు ఏ పురుష? ప్రథమ పురుష. వండుచున్నావు వండుచున్నారు మధ్యమ పురుష. వండుచున్నాను వండుచున్నాము ఉత్తమ పురుష. ప్రథమ ఉత్తమ మధ్యం. ప్రథమ మధ్యమ ఉత్తమ పురుష. 3 పురుషులకు సంబంధించిన రూపాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. దివీతరంబగు దీవి పరమైనప్పుడు ఏమవుతుంది? వండుచున్నది వండుచున్నవి. డు బదులుగా దు వస్తుంది కాబట్టి వండుచున్నాడు అనే రూపానికి బదులుగా వండుచున్నది. వండుచున్నారు బదులుగా వండుచున్నవి అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. వండుచున్నది వండుచున్నవి అనే రూపాలు. దీవి ఉన్నప్పుడు దీర్ఘం రాదు. దివీతరంబగు డి పరంబగునప్పుడు ఉన్న అనుబంధమునకు దీర్ఘంబగు. దీవి పరమైనప్పుడు దీర్ఘం రాదు. దివీతరమైనప్పుడు డుంగ్ పరమైనప్పుడు రు డు రు. వండుచున్నారు వండుచున్నారు. అలాగే ఊరు వండుచున్నావు వండుచున్నారు. నోముయ్ వండుచున్నాను వండుచున్నాము. ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుషులకు సంబంధించినటువంటి క్రియారూపాలు మనకి ఇలా ఏర్పడుతున్నాయి. అంటే ఒక్క పదం ఏర్పడడానికి మనకి ఎన్ని సూత్రాలు అవసరం ఉన్నాయో చూడండి. వండు అనేటువంటి ధాతువు దీని ఉదంతమైనటువంటి లట్టు పరంపగునప్పుడు ఉన్న అనుబంధం సూత్రం ప్రకారం వర్తమాన కాలం గురించి చెప్పినప్పుడు ఉన్న అనుబంధమైంది. ఉన్న అనేటువంటి పదం అనుప్రయుక్తమైంది. ఉన్న శబ్దం పరంపగునప్పుడు చువర్ణకం వచ్చి వండుచు ప్లస్ ఉన్న అయింది. ఈ సూత్రం ప్రకారం డుంగ్ చేరి వండు చు ఉన్న డుంగ్ అయి
ఈ డుంపరమైనప్పుడు ద్విధరములకు ద్విపరమైనప్పుడు ఉన్న అనుబంధమునకు దీర్ఘంబవు కాబట్టి ఉన్నకు దీర్ఘం వచ్చి వండుచు ఉన్నాడు వండుచున్నాడు సంధి సూత్రం ప్రకారం వండుచున్నాడు అనేటువంటి రూపం ఏర్పడింది. అలాగే మిగతా రూపాలు వండుచున్నారు, వండుచున్నావు, వండుచున్నారు ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుషకు సంబంధించిన రూపాలు ఏర్పడుతున్నాయి. 16వ సూత్రము లిట్లాట్టుల డుంగునకు ఎను నువర్ణకంబగు. లిట్లాట్టుల డుంగునకు ఎను నువర్ణకంబగు. లిట్టు లాట్టు, లిట్టు లాట్టుల డుంగునకు అంటే ధాతువునకు లిట్టు లాట్టు డుంగునకు ఈ లిట్టులో వచ్చేటువంటి డుంగుకు ఎనువర్ణకం అవుతుంది. లాట్టులో వచ్చేటువంటి డుంగునకు నువర్ణకం అవుతుంది. ధాతువునకు అంటే ధాతువు పదానికి క్రియ యొక్క మూల రూపానికి లిట్టు ఎప్పుడు భూతకాలమున లిట్టు అంటున్నాం. భూతకాలాన్ని సూచించేటువంటి లిట్టునకు లాట్టు తద్దర్మార్థాదులకు లాట్టు తద్దర్మార్థాదులను సూచించేటువంటి లాట్టునకు డుంగ్వర్ణానికి బదులుగా ఎను ను అనేటువంటిది అవుతుంది. ఉదాహరణకి వండు అనేటువంటిది ధాతువు. వండు అనేది ధాతువు. వండు అనేటువంటి ధాతువు లిట్ అయిందనుకోండి, భూతకాలం అయిందనుకోండి, భూతకాలం అయినప్పుడు డుంగుకు బదులుగా ఎను చేరుతుంది. చేరి వండు డుంగుకు బదులుగా ఎను చేరి వండు ఎను వండెను. సంధి సూత్రంలో సంధి పరిచ్ఛేదం 11వ సూత్రంలో అందవగాగమంబులందు తప్ప అపదాది స్వరంబునకు అచ్చుపరంబగునప్పుడు సంధి అగు అపదాది పదముకు అచ్చుపరమైనప్పుడు సంధి అగు సూత్రం ప్రకారం వండు ప్లస్ ఎను వండేను. ఇది ఏ కాలాన్ని సూచిస్తుంది? వండేను జరిగిపోయిన కాలం, భూతకాలాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది లిట్ కాలాన్ని సూచిస్తుంది కాబట్టి లిట్టున డుంగునకు ఎనవుతుంది. లాట్టున తద్దర్మార్థం విషయానికి వచ్చేసరికి వండు ధాతువు, లాట్టు తద్దర్మార్థకం కాబట్టి తద్దర్మార్థకానికి డుంపరమైనప్పుడు ను చేరి వండు ప్లస్ డుంగుకు బదులుగా ను చేరి వండును. ఇది తద్దర్మార్థకం. వండును అనేటువంటి తద్దర్మార్థక క్రియ. ఇలా లిడ్లాట్టుల డుంగునకు ఎను ను వర్ణకంబగు. భూతకాలాన్ని సూచించేటువంటి లిట్టులో డుంగుకు బదులుగా ఎను చేరుతుంది. తద్దర్మార్థాదులను సూచించేటువంటి లాట్లో డుంగుకు బదులుగా ను చేరుతుంది. కేవలం డుంగ్ ప్రత్యయం మాత్రమే. డుంగ్రు ఊరు నూములలో కేవలం మొదటిదైనటువంటి ఏకవచనాన్ని సూచించేటువంటి డుంగు ప్రత్యయానికి మాత్రమే వండు ధాతువు. అది భూతకాలంలో డుంగ్ చేరినప్పుడు డుంగ్ బదులుగా ఈ సూత్రం ప్రకారం ఎను వచ్చి వండు. సంధి 11వ సూత్రం ప్రకారం అపదాది స్వరమునకు అచ్చుపరంబగునప్పుడు సంధి అగు కావున వండు ప్లస్ ఎను వండెను అనే రూపం ఏర్పడింది. అదే లాట్టులో వండు ప్లస్ లాట్టు డుంగ్ ప్రత్యయం పరమైనప్పుడు లాట్లో తద్దర్మార్థకంలో డుంగుకు బదులుగా ను చేరి ఈ సూత్రం ప్రకారం ను చేరి వండు ప్లస్ ను వండును అనేటువంటి రూపాలు మనకి ఏర్పడుతున్నాయి. వండెను వండును అనేటువంటి రూపాలు. ఇవి రెండు కూడా ప్రథమ పురుషకు సంబంధించినటువంటివి. ఇవి రెండు కూడా దేనికి? ప్రథమ పురుషకు సంబంధించినటువంటి రూపాలుగానే మనము గుర్తుంచుకోవాలి. వండెను వండును. లిట్టు లాట్టులో ఉండేటువంటి డుంగునకు ఎను ను వర్ణకాలు చేరి వండెను వండును అనే రూపాలు ఏర్పడ్డాయి. భూతంబునందు ఇగాగమంబగు. భూతము అంటే భూతంబునందు లిట్టు అన్నాడు. ఆ భూతకాలాన్ని సూచించినప్పుడు ఇగాగమం అవుతుంది. ఉదాహరణకి వండు అనేది ధాతువు. వండు అనేది ధాతువు. ఈ వండు అనేటువంటి ధాతువుకు భూతకాలాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ చేరుతుంది. ఉదాహరణకి చేరి వండి అవుతుంది. అనంతర సూత్రాల ద్వారా వండిరి అనేటువంటి రూపాన్ని మనము సాధించుకుంటాం. అనంతర సూత్రాల ద్వారా వండిరి అనేటువంటి రూపాన్ని సాధించుకుంటాం. అంటే ధాతువుకు ఈ ఎప్పుడు చేరుతుంది? భూతకాలమునందు చేరుతుంది. భూతకాలాన్ని సూచించేటువంటి పదాలను చెప్పినప్పుడు భూతమునందు ఈ ఆగమంగా అగు ఈ అనేటువంటి ఆగమంగా అధికంగా వచ్చి చేరుతుంది. వెంటనే 18వ సూత్రంలో లిట్టు ఉయి పరంబగునప్పుడు తివర్ణకంబగు. లిట్టు అంటే భూతము భూతకాలానికి సంబంధించినటువంటి ఆ లిట్టులో ఉయి పరంబగునప్పుడు, ఉయి అంటే ఊ నుండి ఈ వరకు, ఊ రు ను ముయ్, ఈ 4 ప్రత్యయాలను కలిపి ఉయి అన్నాడు. ఉయి పరంబగునప్పుడు తివర్ణకంబగు తి అనేటువంటి వర్ణకం చేరుతుంది. చూద్దాము. వండు అనేటువంటిది ధాతువు. వండు అనేటువంటిది ధాతువు. లిట్ చేరుతుంది కాబట్టి లిట్ వర్ణకం, ఇది భూతకాలం కాబట్టి ఈ అధికంగా వచ్చి ఈ చేరింది. వండు ప్లస్ ఈ అయింది. ఈ సూత్రం ప్రకారం ఉయి పరంబగునప్పుడు తివర్ణకంబగు. ఉయి
ఊ పరమైంది. ఊ పరమైనప్పుడు ఈ సూత్రం ప్రకారం త్రివర్ణకం వచ్చి వండు ప్లస్ ఈ ప్లస్ తి ప్లస్ ఊ అవుతుంది. సంధి సూత్రం 11వ సూత్రం ప్రకారము వండి తి ఊ అవుతుంది. సంధిలోని 11వ సూత్రం ప్రకారం అపదాది స్వరమునకు అచ్చుపరం పొగనప్పుడు సంధి కాబట్టి సంధి జరిగి వండి తీవు అవుతుంది. ఇకారంబు మీది కూనువు క్రియా విభక్తుల ఇత్వం ఉత్వంబునకు ఇత్వం బగు అనేటువంటి సప్తమ పరిచ్ఛేదంలోని సూత్రం. ఇకారంబు మీది కూనువు క్రియా విభక్తుల ఉత్వంబునకు ఇత్వం బగు సూత్రం ప్రకారం వండితి ఇత్వం కదా, ఈ ఇకారం కదా, ఇకారం మీద వచ్చేటువంటి ఊ ప్రత్యయంలోని ఉత్వానికి ఇత్వం వచ్చి వండితివి అనే రూపం మనకు నిలుస్తుంది. వండితివి అనే రూపము నిలుస్తుంది. వండు ధాతువు భూతకాలాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు భూతంబునందిగాగంబు కావున ఈ చేరింది. తర్వాత సూత్రంలో లిట్టునకు వి పరంపగునప్పుడు త్రివర్ణకంపకు కాబట్టి ఊ అనేటువంటి వర్ణకం పరమైనప్పుడు ప్రత్యయం పరమైనప్పుడు తి వచ్చి వండు ప్లస్ ఈ ప్లస్ తి ప్లస్ ఊ అయింది. అపదాది స్వరంబునకు అచ్చు పరంపగునప్పుడు సంధి అనేటువంటి సంధి సూత్రం ప్రకారము సంధి జరిగి వండితి ఊ అయింది. ఇకారంబు మీది కూనువు క్రియా విభక్తుల ఉత్వంబునకు ఇత్వంబగు సూత్రం ప్రకారం ఊలో ఉండేటువంటి ఉత్వం ఇత్వంగా మారి వండితివి అనే రూపం ఏర్పడింది. అలాగే రు అయినప్పుడు వండు ప్లస్ ఈ ప్లస్ రు వండి ఇక్కడ ఈ సూత్రం ప్రకారం తి వచ్చి రు సంధి జరిగి వండితి రు. ఇకారంబు మీది కూనువు క్రియా విభక్తుల ఉత్వంబునకి ఇత్వంబగు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం రూకు కూడా అన్వయించుకొని వండితిరి అనేటువంటి రూపాన్ని సాధించుకోవాలి. అక్కడ చెప్పలేదు కదా కు నువ్వు అని మాత్రమే చెప్పాడు, రూ చెప్పలేదు కదా అంటే ఆ సూత్రాన్ని అనుసరించి ఇక్కడ రూ అనేటువంటి ప్రత్యయంలో ఉత్వం కూడా ఇత్వంగా మారుతుంది అనేది చిన్నేశ్వరి గారు ఈ సూత్రంలో నిర్దేశించడం జరిగింది. వండితివి వండితిరి, వండితివి వండితిరి ఏ పురుషలో ఉన్నాయి? వండితివి నీవు మధ్యమ పురుష, వండితివి వండితిరి. అలాగే వండు ప్లస్ ను భూతంబునందు ఇగాగమంబగు సూత్రం ప్రకారము వండు ప్లస్ ఈ ప్లస్ ను. లిట్టుకు ఈ పరంపగునప్పుడు త్రివర్ణకంబగు సూత్రం ప్రకారము వండు ప్లస్ ఈ ప్లస్ తి ప్లస్ ను. సంధి జరిగి వండితిను. ఇకారంబు మీది కూనువు క్రియా విభక్తుల ఉత్వంబునకి ఇత్వంబగు సూత్రం ప్రకారము వండితిని అనే రూపము. అలాగే వండు ప్లస్ ము ఇత్కారం చేరి వండు ప్లస్ ఈ ప్లస్ ము. తి చేరి వండు ప్లస్ తి ప్లస్ ఈ ప్లస్ తి ప్లస్ ము. సంధి జరిగి వండితిము. ఇకారము మీది కూనువు క్రియా విభక్తుల ఉత్వంబునకి ఇత్వంబగు సూత్రం ప్రకారము వండితిమి అనే రూపం మనకు ఏర్పడుతుంది. భూతంబునందు ఇగాగమంబగు భూతకాలాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ ఆగమంగా వచ్చి చేరుతుంది. లిట్టు ఉయి పరంబగునప్పుడు త్రివర్ణకంబగు అలాంటి లిట్వర్ణకంలో అంటే భూతకాలాన్ని సూచించేటువంటి సందర్భంలో ఉయి పరంబగునప్పుడు ఉయి అంటే ఊరు ను ముం అనేటువంటి 4 రకాల ప్రత్యయాలు పరమైనప్పుడు త్రివర్ణకంబగు తి అనేటువంటి వర్ణకం అధికంగా వచ్చి చేరుతుంది. ఇకారంబు మీది కూనువు క్రియా విభక్తుల ఉత్వంబునకి ఇత్వంబగు అనేటువంటి సూత్రాన్ని అనుసరించి కూనువు క్రియా విభక్తులతో పాటు రూను కూడా రు ము అనేటువంటి 2 ప్రత్యయాలని కూడా దానికి సమానంగానే అనుసరించి అందులో ఉండేటువంటి ఉత్వం కూడా ఇత్వంగా మారుతుంది అనేది ఈ సూత్రంలో నిర్దేశిస్తున్నాడు. వండు అనేటువంటి ధాతువు భూతకాలం గురించి చెప్తున్నాం కాబట్టి ఇత్వం చేరి వండు ప్లస్ ఈ అయింది. ఈ సూత్రం ప్రకారం ము చేరినప్పుడు వండు ప్లస్ ఈ ప్లస్ ఊ అయింది. ఈ సూత్రం ప్రకారం ము పరంబగినప్పుడు త్రివర్ణకం కాబట్టి వండు ప్లస్ ఈ ప్లస్ తి ప్లస్ ఊ అయింది. అనంతరం అపదాది స్వరంలో కచ్చుపరం పోగినప్పుడు సంధి అనేటువంటి సంధి సూత్రం ప్రకారం సంధి జరిగి వండితి ఊ అయింది. ఇకారంబు మీది కూనువు క్రియా విభక్తుల ఉత్వంబునకి ఇత్వంబగు సూత్రం ప్రకారం వండితివి అనే రూపం ఏర్పడింది. అలాగే వండితిరి, వండితిని, వండితిమి, వండితివి వండితిరి మధ్యమ పురుష, వండితిని వండితిమి ఉత్తమ పురుష. ఈ 2 పురుషల్లో ఉండే 4 రూపాలను ఈ 2 సూత్రాల ద్వారా మనం కలై అనుబంధం రొట్టు పరంపగునప్పుడు రొట్టు
లుట్టు ఎప్పుడు బావిని లుట్టగు భవిష్యత్తుకు సంబంధించినటువంటి పదాల గురించి చెప్పినప్పుడు మనకు లుట్టు ప్రత్యయం అవుతుంది. భవిష్యత్తు లుట్టు కాబట్టి బావిని లుట్టు. కలై అనేటువంటి అనుబంధము లుట్టు పరంపగునప్పుడు అవుతుంది. అంటే వండు అనేటువంటి ధాతువు భవిష్యత్తుకు సంబంధించి చెప్పాల్సి వచ్చినప్పుడు కలై అనేటువంటి అనుబంధం చేరుతుంది. ఇది జ్ఞిత్తు. కలై అనేటువంటి జ్ఞిత్తు. జ్ఞిత్తు పరంపగునప్పుడు ఉత్వంగుణ కత్వం బగు. జ్ఞిత్తు అంటే ఇద్వర్ణకంగా కలిగినటువంటి జ్ఞిత్తు. ఈ కలై అనేటువంటి ఒక జ్ఞిత్తు. ఈ జ్ఞిత్తు పరంపైనప్పుడు ఉత్వంగుణ కత్వం బగు. ధాతువులో ఉండేటువంటి ఉత్వానికి మనం ముందే చెప్పుకున్నాం ధాతువు అనేటువంటి అధికార సూత్రం. ఇక్కడ ధాతువునకు జ్ఞిత్తు పరంపగునప్పుడు ఉత్వంగుణ కత్వం బగు అని గుర్తుంచుకోవాలి. అలా ఉత్వానికి అత్వం వచ్చి వండుకు కలై అనేటువంటి జ్ఞిత్తు కదా, ఈ జ్ఞిత్తు పరంపైనప్పుడు ఉత్వానికి అత్వం చేరి వండులో ఉత్వానికి బదులుగా అత్వం వచ్చి వండ కలై అవుతుంది. వండ కలై అవుతుంది. ఈ జ్ఞిత్తు మనకు ఈ ప్రత్యయం చేరినప్పుడు ఈ జ్ఞిత్ అనేటువంటి ఏమవుతుంది, లోపించి వండ కళ అవుతుంది. ఇక్కడి వరకు కాగా 21వ సూత్రం ప్రకారం కలై పడుం పరంపగునప్పుడు నుగాగంబగు అన్నాడు. కలై పడుం పరంపగునప్పుడు నుగాగంబగు అన్నాడు. కాబట్టి వండ ను ఇక్కడ కలై అలాగే ఉన్నప్పుడు కలై పరమైనప్పుడు ను ఆగంగా వచ్చి వండ కలై అయింది. అనంతరం వీటికి మనకు డుంగ్రు ఊరు నూము అనేటువంటి ఉన్నాయి కదా. డుంగ్ రు ఊ రు ను ము అనేటువంటి ప్రత్యయాలు పరమైనప్పుడు ఎలాంటి రూపాలు వస్తాయో చూద్దాం. వండు ధాతువు ఈ ధాతువుకు లుట్టు పరంపగునప్పుడు కలై అనుబంధంగా వస్తుంది. అంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి రూపాల గురించి మనం చర్చిస్తున్నాం కాబట్టి కలై అనుబంధంగా వచ్చి కలై చేరింది భవిష్యత్తు కాబట్టి. చేరగా 20వ సూత్రం జ్ఞిత్తు పరంపగునప్పుడు ఉత్వంగుణ కత్వం బగు. ఇది జ్ఞిత్తు కాబట్టి జ్ఞిత్తు పరమైనప్పుడు ధాతువులో ఉండే ఉత్వం అత్వంగా మారి వండ ప్లస్ కలై అయింది. కలై పడు పరంపగునప్పుడు నుగాగం వస్తుంది కాబట్టి వండను కలై వండను ప్లస్ కలై అయింది. ఇక్కడ మనం డుంగ్ చేర్చుకుంటే వండను ఈ జ్ఞిత్తు లోపిస్తుంది. అలాగే డుంగ్ లో ఉండేటువంటి జ్ఞిత్తు కూడా లోపించి అంటే ప్రత్యయము ఎప్పుడైతే ప్రాతిపదికకు చేరుతుందో అప్పుడు జ్ఞిత్తు లోపించి వండను కలడు అవుతుంది. మళ్ళీ మనం ధృత కార్యాల విషయానికి వస్తే ధృతం కదా, ధృతానికి పరశాల పరమైనప్పుడు సరళాల ఆదేశంగా వచ్చి వండను గలడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. వండను గలడు ధృతం లోపించి వండగలడు అనేటువంటి రూపం మనకు నిలిచి ఉంటుంది. వండగలడు ధాతువు లుట్టు పరంపగునప్పుడు కలై అనుబంధంగా వస్తుంది కాబట్టి వండు కలై అయింది. అనంతరం వండు కలైలో కలై పరమైనప్పుడు జ్ఞిత్తు పరంపగునప్పుడు ఉత్వంబునకు అత్వంబగు కాబట్టి వండులో ఉండేటువంటి ఉత్వం అత్వంగా మారి వండ ప్లస్ కలై అయింది. దీనికి డుంగ్ ప్రత్యయం చేరినప్పుడు వండ ప్రత్యయం చేరినప్పుడు గిత్తు లోపిస్తుంది కాబట్టి వండ ప్లస్ కల ప్లస్ డు అవుతుంది. కాగా కలై పడు పరంపగునప్పుడు నుగాగంబగు సూత్రం ప్రకారము ను ఆగమంగా వచ్చి వండ ప్లస్ ను ప్లస్ కలడు అనే రూపం ఏర్పడింది. ధృత కార్యం కాబట్టి వండను ధృతం కాబట్టి ధృతానికి పరశం పడినప్పుడు సరళం వచ్చి వండను గలడు అయింది. అనంతరం ధృతం లోపించి వండగలడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే వండు ధాతువు కలై లుట్టులో కలై వచ్చింది. దీనికి రు అనేటువంటి బహువచన ప్రత్యయం మనం చేర్చుకున్నప్పుడు కలై జ్ఞిత్తు పరం పోయినప్పుడు ఉత్వంబున కత్వం బగు కాబట్టి వండ కల రు అయింది. ఈ సూత్రం ప్రకారం కలై పడు పరం పోయినప్పుడు నుగాగమంబు కాబట్టి వండను కలరు అయింది. ధృత కార్యం జరిగి వండగలరు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే వండ గలవు వండ
గలను, వండ గలము అనేటువంటి రూపాలను మనము సాధించవచ్చు. ఒక్కసారి ఈ మొత్తం 3 సూత్రాలను జాగ్రత్తగా గమనించండి. కలై అనుబంధము లొట్టు పరంబగునప్పుడు, లొట్టు అంటే భవిష్యత్తు కాలము, భవిష్యత్తు కాలంలో కలై అనేటువంటి పదము అనుబంధంగా చేరుతుంది. జ్ఞీతు పరంబగునప్పుడు ఉత్వంబునకు అత్వంబగు. జ్ఞీతు అంటే ఇద్వర్ణకం కలిగినటువంటి ప్రత్యయము, ఆ జ్ఞీతు పరంబగునప్పుడు ఉత్వానికి అత్వం చేరుతుంది. కలై పడుంగి పరంబగునప్పుడు నుగాగమంబగు. ఈ కలై పడుంగి అనేటువంటి అనుబంధం వచ్చినప్పుడు ను ఆగమంగా వస్తుంది. వండు అనేటువంటిది ధాతువు. వండు అనేటువంటి ధాతువుకు భవిష్యత్తు లొట్టు కాబట్టి లొట్టు చెప్పాల్సి వచ్చినప్పుడు కలై అనుబంధం అయింది. కాగా కలై అనుబంధము జ్ఞీతు కాబట్టి జ్ఞీతు పరంబైనప్పుడు ఉత్వంబునకు అత్వంబగు సూత్రం ప్రకారం జ్ఞీతు పరమయ్యి ఇందులో వండులో ఉండేటువంటి ఉత్వానికి అత్వం మారి వండ అయింది. వండ ప్లస్ కలై అయింది. దీనికి డుంవర్ణకం చేరినప్పుడు జ్ఞీతు లోపిస్తుంది, ప్రత్యయం చేరి జ్ఞీతు లోపిస్తుంది కాబట్టి వండ ప్లస్ కల ప్లస్ దు అయింది. కాగా ఈ సూత్రం ప్రకారం కలై పడము పరంపకున్నప్పుడు నుగాగమంబు కాబట్టి ను ఆగమంగా వచ్చి వండ ప్లస్ ను ప్లస్ కలడు అయింది. వండను ప్లస్ కలడు. ధృత కార్యాలను అనుసరించి ధృతం మీది పరుషానికి సరళము కాబట్టి వండను గలడు అయి ధృతం కూడా లోపించి వండ గలడు అనే రూపం ఏర్పడింది. అలాగే వండు కలై ఇరు వండ కలరు, వండను కలరు, వండం గలరు అనేటువంటి రూపము. అలాగే ఇవి రెండు కూడా వండగలడు, వండగలరు ప్రథమ పురుషకు సంబంధించినవి. వండగలవు, వండగలవు మధ్యమ పురుషకు సంబంధించింది. వండగలను, వండగలము ఉత్తమ పురుషకు సంబంధించినటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. ఇంతవరకు మనము బాల వ్యాకరణం క్రియాపరిచ్ఛేదంలో 1 నుండి 21వ సూత్రం వరకు నేర్చుకున్నాము. ఈ వీడియోలో ఒకేసారి మొదటి సూత్రంలో అయితే 7, అలాగే ఈ సూత్రంలో 3, ఇంకొక చోట 3, ఒకేసారి 3 సూత్రాలు ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంటే పరస్పరం అన్వయం ఉంది. ఇప్పుడు 21వ సూత్రం నేర్చుకోవాలంటే ఇవి రెండు కూడా రావాలి మనకు. కేవలం కలై అనుబంధంబు లొట్టు పరంబగునప్పుడు అనేటువంటి సూత్రాన్ని ఈ సూత్రం లేకుండా వివరించలేము. కాబట్టి పరస్పర అనుబంధం ఉన్నటువంటి సూత్రాలన్నింటినీ ఒకేసారిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బాల వ్యాకరణంలో అత్యంత క్లిష్టమైనటువంటి పరిచ్ఛేదము క్రియా పరిచ్ఛేదం. దాంట్లో మనం చెప్పుకున్నటువంటి ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి 21 సూత్రాలు, ఇందులో ముందుగా చెప్పుకున్నటువంటి 11వ సూత్రం వరకు ఖచ్చితంగా అవి మనకి మౌలిక అంశాలు. అవి ఉన్నప్పుడే మనకు మిగతా అన్ని కూడా నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ వివరణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పద్య సౌరభం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.